ఒక గేమ్ ఆడబోతున్నాము. మీరు రాకముందు బాలకృష్ణ గారు ఒకవైపు, అందరూ ఇంకొక వైపు. బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అడగబోతున్నాము. చూద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో. హూ నోస్ బాలకృష్ణ గారు మోర్, ఇది ఓకే. ఎవరైనా కానీ ఇక్కడ చూద్దాం సార్. అది సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్. ప్రజ్ఞ ఆన్సర్ ఇడ్లీ దోశ. యూ శ్రద్ధ ఎనీథింగ్ విత్ పికిల్. పికిల్ ఓకే. వేద డ్రై ఫ్రూట్స్. ఓకే ఓకే. బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన 7 స్టార్ హోటల్ నుంచి 5 తింటుంటారు కదా ఆర్డర్స్. పెద్ద పెద్ద మన నోరు తిరగని పేర్లు అవేమి కాదు ఆయనకి. రెగ్యులర్ యూనిట్ లో తిరిగి అందరూ తినే ఫుడ్ తింటారు ఆయన. ఓకే. తమన్ గారు మీ ఆన్సర్ ప్రాపర్ ఇంటి భోజనం. ప్రాపర్ ఇంటి భోజనం. ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని అడుగుతాను సార్, ఎవరి ఆన్సర్ కరెక్ట్ సార్? ఎవరి ఆన్సర్ కరెక్ట్? బాబీ గారు మీకు 1 పాయింట్ వచ్చింది. యు గాట్ 1 పాయింట్. ఏమన్నావు? ఏం ఐటమే చెప్పలేదు. హైఫై ఫుడ్ ఏమీ కాదు, ప్రొడక్షన్ ఫుడ్ అని చెప్పారు. నేను ప్రొడక్షన్ ఫుడ్. yes నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటా. మా ఆవిడ తిడుతుంది నన్ను. అదేంటి పక్కనే కదా వండి పంపిస్తాను, మంచి హైజీనిక్ అని. ఏంటి హైజీనిక్? ఇవాళ నేను ఇంత కుర్రాళ్ళలాగా ఉన్నాను, లేకపోతే ఎంత హుషారుగా ఉన్నా, ఇంకా కొట్టుకెళ్తున్నాను అంటే ఆ ఫుడ్ తినే, ఇండస్ట్రీ ఫుడ్ తిని, ఇండస్ట్రీ ఫుడ్ తిని సూపర్ అంతే. వెరీ నైస్. అంటే బాబీ ప్రొడక్షన్ చేశాడు కాబట్టి హలో బికాస్ బాలయ్య గారు 5 times నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ తాగారు. మరి అది చెప్పడం నాకు అసలు గ్రీన్ టీ ఒక ఫుడ్ కాదు కదా. సరే బికాస్ ఎందుకంటే నా స్టూడియో చల్లగా ఉంటుంది. నాకు వచ్చింది ఒక పాయింట్. నీకు ఇంటి పేరు నందమూరి వచ్చింది, గొడవ చేస్తున్నావు. yes please. నాకు వచ్చింది ఒక పాయింటే. పాయింటే. సరే సెకండ్ క్వశ్చన్ అండి. ఫేవరెట్ కలర్? వైట్. వైట్ వైట్. ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను. యా బట్ కలర్స్ చెప్పొచ్చు. కలర్స్ అంటే నాకు బ్లూ ఇష్టం, బ్లాక్ ఇష్టం. యు డోంట్ సే అంటే సరే ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్ ఓకేనా. ఫ్రైడే రోజున వద్దు, ఫ్రైడే వద్దు, సాటర్డే రోజు ఫేవరెట్ కలర్? గ్రీన్ బ్లాక్. ఓకే గ్రీన్. సాటర్డే మాత్రమే అడిగా. బ్లాక్ బ్లాక్ షన్నీ బ్లాక్. ఎందుకు అడిగావు? జస్ట్ జనరల్లీ అడిగాను అంటే అందరు ఈజీగా అందించేద్దాం ఆన్సర్. అదే. He only doesn't know the answer for this. No, you are right. Hey, you're right. Yeah, you get 1 point. Saturday is Make it a point to wear black. Black. You get 1. But not on Sundays. Not on Sundays. ఎందుకంటే ఒక జరిగింది చెప్తాను. నాకు అంటే మూల నక్షత్రం కాబట్టి మనకి అతి దేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు. మాకు నిరుతి అంటాం, నిరుతి అంటే నైరుతి. సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు అది. సండే ఆరెంజ్ నేనే కలర్ బట్ నాట్ బ్లాక్. ఒకసారి వేసి ఇన్సిడెంట్ చెప్తాను. రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69. ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ చేసుకుని వెళ్ళా. మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని. వెళ్ళా లొకేషన్కి. రాక ఆయన వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఆయన. అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు. ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్లైన్ ఫ్రాక్చర్, L5 హెయిర్లైన్ ఫ్రాక్చర్. టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది. అమ్మో నేను వచ్చాను, ఇది జరిగింది, ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు. మళ్ళీ రాలా, మళ్ళీ సినిమా అయ్యేదాకా. అంటే చెప్తే కలర్స్. సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది, ప్రజ్ఞా గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది. వేరే వాళ్ళు కొంచెం స్పీడ్ అన్నారు. బ్లాక్ అన్నారు. నేను అన్నాను ఎడిటింగ్ లో తీస్తే. కాదండి, ఇది అనక ముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటంటే మాకు తెలియదు. నాకు అర్థం కాలేదు. మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్ నుంచి. ఓకే. బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు. ఓకే ఎస్ మాయాబజార్. వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది? బాబీ మాయాబజార్, గుండమ్మ కథ, నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ అండ్ క్లాసిక్స్. ఒక క్లాసిక్ ఫిల్మ్. It's about this girl, woman who goes crazy. But he loves his father. And she keeps the man captive. Misery na? Doctor, she's a nurse. Adi kuda na. Mayavar favorite lela. అంటే రకరకాలు ఉంటాయి. సార్ ఇది చెప్పలేదు సార్. తమన్ గారు చెప్పండి. పాస్. మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసేమంటారు. లేదు. బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా. ఎలానా పాయింట్స్ రావు, పాస్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్. ఎవరికి ఇద్దాం పాయింట్లు? వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు, ఆయన గుండమ్మ కథ అన్నారు, ఈయన పాస్ అన్నారు. I took extra answer sheet and gave one more option.
అంటే ఏమేమో చెప్పాలి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. నాకు స్వతంత్రం ఉందా? బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? సార్ బాబీ గారు అన్నారు, నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు. అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. అవును. ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నా కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు, ఆ ఇష్టం. చెడ్డవాడు పొగుడుతాను, మంచివాడు తిడతా, ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు వేర్ వాజ్ రావణ బికాస్ ఐ టెల్ యూ వై. ఈవెన్ టుడేస్ యాక్టర్స్ ఫర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం. హీ క్రియేటెడ్ యాంగిల్స్. రావణాసు ఇంట్రడక్షన్ చూస్తారు కదా, జంగరదేవరలుగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు, హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసి డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు, అలా ప్యాన్ చేస్తారు పైకి. ఇక్కడ శివలింగం ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు, మొత్తం వెలుగుతుంది సెట్ అంతా.